చిన్నారులారా, విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇంతకు ముందు వరకు శతక సుధకు సంబంధించినంత వరకు 5వ పద్యం వరకు ఆ అమృత బిందువులన్నిటినీ మనము ఆస్వాదిస్తూ ఉన్నాం కదా. అమృత బిందువు అని ఎందుకన్నాను? ఒక్కొక్క పద్యము ఒక్కొక్క అమృత బిందువు వంటిది కాబట్టి. అవి మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలన్నింటినీ కూడా తొలగించగలిగేటువంటిది. మనకి అజ్ఞానం అనబడేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి అమృతత్వాన్ని కలిగించేటువంటివి ఒక్కొక్క పద్యాలన్నమాట. అందుకే శతక పద్యాలకు అంతటి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నమాట. సరే, ఇక గాంధీ తాత శతకం అనేటువంటి ఈ శతకానికి సంబంధించినంత వరకు రచించినటువంటి కవిగారి పేరు సిరసినహల్ కృష్ణమాచార్యులు. సిరసినగల్ అని అంటారు, సిరసినహల్ అని అంటారు. ఆయన పేరు కృష్ణమాచార్యుల వారు. వారు 13వ తేదీ 8వ నెల 1905వ సంవత్సరంలో జన్మించి 15/4వ నెల 1992వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. చాలా ఉద్దండ పండితులు, గొప్ప కవులు. ఓకే, ఇక వారు చెప్పినటువంటి ఈ పద్యాన్ని మనం చదివేయడం ముందుగా ఇక్కడున్న 2 బొమ్మలను ఒకసారి చూద్దామా? ఈ బొమ్మల్లో ఏమున్నది చూడండి. పైన కానీ ఇక్కడ కానీ గాంధీ తాత బొమ్మ ఉన్నది. అక్కడ ఎదురుగా కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆ విగ్రహానికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎందుకు నమస్కారం చేస్తున్నారు గాంధీ తాతకు? ఇక్కడ కూడా గాంధీ తాత యొక్క బొమ్మ ఉన్నది. బొమ్మకు ఇక్కడ పెద్దలు, పిల్లలందరూ కలిసి పువ్వులు జల్లుతూ వారికి నమస్కారం చేస్తూ ఉన్నారు గాంధీ తాతకు. ఎందుకు చేస్తున్నారు? గాంధీ తాత వల్ల ఈ దేశానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఆయన్ని పూజించవలసిన అవసరం ఏమున్నది అంటే మీ అందరికీ తెలుసు. ఓకే, స్వాతంత్ర్యం తీసుకొచ్చినట్టు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి అహింసా పద్ధతులలో స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి మహానుభావుడు గాంధీ గారు. అటువంటి గాంధీ గారిని మరి జాతి ఎప్పుడు స్మరించుకోవాలి కదా. అది ఆ స్మరించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతోంది? అక్టోబర్ 2వ తేదీన జరుగుతున్నది. ఆగస్టు 15వ తేదీన మాత్రమే జరుగుతున్నది. ఆగస్టు 15 ఎందుకు? 1947 ఆగస్టు 15న మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో మనం గాంధీ తాత గారిని స్మరించుకుంటూ ఉంటాం. ఫోటోలు పెడతాం. నెహ్రూ గారిని, గాంధీ గారిని, ఇతర దేశ నాయకులు, ఎందరో మహావీరులు దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎందరి గురించో మనం అక్కడ ఫోటోలు పెట్టి జాతీయ జెండాని ఎగరవేసి కృతజ్ఞతలన్నీ తెలియజేస్తున్నాము. జాతీయ గీతాన్ని, జెండా వందనాన్ని చేస్తున్నాము. జాతీయ గీతం జనగణమన కూడా పాడుతున్నాం. మరి తర్వాత గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, ఈ సమాజానికి వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చారు కాబట్టే గాంధీ తాతకు నమస్కారాలు చేస్తూ పువ్వులు జల్లుతూ వారు నివాళిని అర్పిస్తూ ఉన్నారు ప్రజలందరూ. అటువంటి గాంధీ గారిని ఉద్దేశించి ఇక్కడ మన సిరసినహల్ కృష్ణమాచార్యుల వారు ఒక గొప్ప శతకమే రాశారు. ఆ శతకం అంటే తెలుసు కదా, 100 పద్యాలు, 108 పద్యాలు అనే విషయం తెలుసు కదా. ఈ శతకం పేరు గాంధీ తాత శతకం. ఇప్పుడు పద్యం ఏంటో చూద్దామా? మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము, అదియే నీ మానవతలోని మాన్యస్థానంబు అనే గాంధీ తాత సద్గుణజాత. గాంధీ తాత సద్గుణజాత అనేది ఈ పద్యం యొక్క మకుటం. మకుటం అంటే చెప్పుకున్నాం కదా, ఏ పద్యం అయితే, ఏ పదం అయితే ప్రతి పద్యంలోనూ అనేక సార్లు రిపీటెడ్గా 4వ లైన్లో, 2 లైన్లలో 4వ పాదం యొక్క చివరి పదంగా ప్రతిసారి రిపీటెడ్గా వస్తూ ఉంటుందో దాన్ని మకుటము అంటాము. చెప్పుకున్నాం కదా. అలాగనే ఇందులో గాంధీ తాత సద్గుణజాత. ఓ సద్గుణజాత అంటే గొప్ప మంచి గుణములు కలిగినటువంటి వాడా ఓ గాంధీ తాత అని పిలిచినట్టు అనమాట. గాంధీ తాత పేరు మీదుగా రాసినటువంటి ఈ శతకంలో గాంధీ తాతే మనందరికీ కూడా నీతిని, న్యాయాన్ని, నైతిక విలువలని బోధిస్తున్నట్టుగా ఆ మకుటం అక్కడ కనబడుతున్నది. అందులో ఏం చెప్పారు? సమాజం పట్ల ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి స్థితి, వారి యొక్క దృష్టిని గురించి ఈ పద్యంలో చెప్పడము జరిగింది. ఎట్లా చూడాలట? మానవుడే మాధవుండు అను. మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సూక్తిని అనుసరించి మన కంటికి కనపడినటువంటి ప్రతి మనిషి కూడా సాక్షాత్తు మాధవునితో అంటే పరమాత్మునితో, భగవంతునితో సమానము. ఈ భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారనడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకనే గాంధీ తాత తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరమాత్ముని యొక్క స్వరూపాలుగానే భావించారు. అందుకే వారికి ఎటువంటి హింస తలపెట్టకుండా అహింసా మార్గంలోనే వెళ్ళి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. ఇది వారి యొక్క గొప్పతనం.
ఇప్పుడు హింసకి వెళ్ళేటువంటి వాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దైవ సమానులుగానో గొప్పవారుగానో భావించకుండా ఉంటే ఏదైనా కొట్లాట వచ్చినప్పుడు వారి మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గాంధీ గారి సిద్ధాంతం అది కాదు. గాంధీ గారిది అహింసా మార్గం, అహింసా పరమో ధర్మ అనేది వారి సిద్ధాంతం. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, మానవుడే మాధవుండను. మనం చూడాలి అనుకున్నట్టయితే ప్రతి మనిషిలోనూ కూడా భగవంతుడిని చూడవచ్చు. ఎందుకంటే చూసే దృష్టిని బట్టి అవతలి వ్యక్తిలోని దైవత్వం మనకు కనబడుతుంది. మనం చూడాలి, ముందు చూస్తేనే మనకు ఆ దైవత్వం కనబడుతుంది. మనం ఎదుటివారిలో దైవుణ్ణి చూసామన్న సంగతి ఎదుటివారికి అర్థమైన మరుక్షణం వాళ్ళు దైవంగా మారిపోతారు. అది గొప్పతనం. అది అనుభవంలో కానీ క్రమంగా బోధపడదు. కాబట్టి మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి మంచి విషయాన్ని మీరు చక్కగా గ్రహించాలి. చూడండి, మానవుడే మాధవుండు అను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము. ఆ జ్ఞానంతో నువ్వు ప్రజలకు ఎప్పుడు సేవ చెయ్యాలి. అదొక్కటే నీ మానవతలోని మాన్యస్థానంబు. నువ్వు మనిషిగా పుట్టినందుకు, మానవత్వాన్ని పొందినందుకు గొప్పదైనటువంటి స్థితిని కల్పించేటువంటిది ఆ ఒక్క లక్షణమే. మనిషిగా పుట్టాము అంటే మానవులము. మానవులో ఏముంటుంది? మానవత్వం ఉంటుంది. దైవంలో దైవత్వం ఉన్నట్టే మానవులలో మానవత్వం ఉండాలి కదా. మరి మానవుడు మానవుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? చాలా చోట్ల దుర్మార్గుడిగా, రాక్షసులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించకూడదు అనే ఉద్దేశంతోనే ఏమని చెప్తున్నారు, ప్రజల సేవ ఎప్పుడు చేయాలి? మానవుడే మాధవుడు అన్న జ్ఞానంతో ప్రజలకు సేవ చేసినట్లయితే ఆ సేవ చేసే విధానం ఏదైతే ఉన్నదో నీ మానవతలోని, నీ గొప్పతనమైనటువంటి మానవత్వపు లక్షణాల్లోని గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించేటువంటి ఏకైక లక్షణము, ఏకైక స్థానము అది అని గాంధీ తాత సద్గుణజాత. ఓ గాంధీ తాత సద్గుణజాత అనే మాట ఎందుకు వస్తున్నారంటే, ప్రతిసారి ఆయన మీద, గాంధీ గారి మీద వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలతో ఆ శతకానికి ఆ పేరు పెట్టారు. వారి అహింసా సిద్ధాంతానికి ఎంతగానో ఆనందపడి ఆ శతకానికి ఆ పేరు పెట్టారు. అంటే గాంధీ గారే మనకి చెప్తున్నట్టుగా, ఒక రకంగా ఆచార్యులు వారే గాంధీ గారి పేరుతో మనకి బోధిస్తున్నట్టుగా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఏ మంచి మాట అయినా, ఎంత గొప్పది నైతిక విలువైన పెద్దలు చెప్తున్నప్పుడు ప్రతి వాళ్ళు పాటించాలి కదా. అలాగే మనకి ఆచార్యుల వారు గాంధీ తాత పేరు మీదుగా, ఆ శతకం పేరు మీదుగా సద్గుణజాత, మంచి గుణములతో పుట్టినవాడా అనే పేరుతో, మకుటంతో మనకి చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఈ పద్య భావాన్ని చూడండి. మానవుడే మాధవుడు అను జ్ఞానంతో, అనుజ్ఞానంబున అంటే ఆ జ్ఞానంతో, ఆ జ్ఞానము కలిగి ప్రజల సేవ సలుపుము, ప్రజలకు సేవ చేయుము. అది ఒక్కటే నీ మానవతలోని, నీ మానవ జన్మకు సార్థకత కల్పించేటువంటి మాన్యస్థానంబు, గొప్పదైనటువంటి స్థితిని కల్పిస్తుంది, గొప్పదైన స్థానాన్ని నీకు కలిగింప చేస్తుంది అనేను గాంధీ తాత సద్గుణ జాత. ఒకసారి పద్యం ఒకసారి చూద్దాము పూర్తిగా. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము, అదియే నీ మానవతలోని మాన్యస్థానంబు అనే గాంధీ తాత సద్గుణజాత. అర్థమైంది కదా. మరి ఈ పద్యం బాగా కంఠస్థం చేయాలి. గాంధీ తాత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా విషయాలు వారి నుండి సమాజం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. ముఖ్యంగా మీలాంటి చిన్నారులు ఈ విషయంలో చాలా శ్రద్ధగా వారి యొక్క జీవిత చరిత్రను, సంగ్రహాన్ని ఇంకా పూర్తిగానైనా సరే గ్రహించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే పెద్దలను అడిగితే చాలా విషయాలు తెలియజేస్తారు. మీ గురువులను, ఉపాధ్యాయులను వాళ్ళని అడిగినా కానీ చాలా విషయాలు మీకు తెలియజేస్తారు. మీరు కూడా ఎక్కడైనా సరే లైబ్రరీలలో, మీకు అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి లైబ్రరీలో గాంధీ గారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను గూర్చి ఎప్పుడు నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీకు కావలసినంత సమాచారం మీకు దొరుకుతుంది. కాబట్టి ఇంకా దేశానికి వారు చేసినటువంటి సేవ ఏంటి, గాంధీ గారు కేవలం స్వాతంత్ర్య పోరాటాన్ని అహింసా మార్గంలో చేసి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు, బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి తరిమేలాగా చేశారు అంటే ఏ మార్గాల ద్వారా, ఇంకా ఎన్ని చేశారు? కేవలం అహింసా మార్గం ఒక్కటేనా? అదొక్కటే దానితోనే స్వాతంత్రం వచ్చిందా అంటే దానితో పాటుగా, అది ప్రధానం, దానితో పాటుగా వారు చేసినటువంటి ఎనలేనటువంటి సేవలు, ఎన్నో గొప్ప త్యాగాలు కూడా
దానికి చాలా కారణము అయినాయి. కాబట్టి ఆ విషయాలను కూడా మీరు చక్కగా గ్రహించాలి. గ్రహించిన తరువాతనే గాంధీ తాతగారి యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రని పూర్తిగా అర్థం చేసుకుంటే వారెంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు, మనకి సమాజానికి ఎంత విలువైనటువంటి సందేశాలు ఇచ్చారనేది మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఒక పాట వినే ఉండుంటారు, వారి గొప్పతనం తెలియజెప్పేటువంటి ఒక పాట. కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ, వీధికొక్క ఊరి పేరు, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, నీలా నడి రోడ్డు మీద కరెన్సీ నోటు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ అనే పాట విన్నారు కదా. అంటే వారు మనం రోజు చూస్తున్నటువంటివి ఈ విషయాలు. ప్రతి ఊరిలోనూ, ఊరికొక వీధిలోనూ గాంధీ గారి బొమ్మ కనబడుతూ ఉంటుంది. అలాగనే కరెన్సీ నోట్ల మీద ఈనాటికి కూడా వారి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. జాతీయ జెండా పండుగ నాడు సాల్యూట్ చేసేసి జనగణమన పాడేసి వెళ్ళిపోవడం వరకే కాకుండా, అక్టోబర్ 2వ తేదీన వారికి శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా, మనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే వారి మార్గాన్ని అనుసరించడానికి ఏ విధంగా ఆచరించాలి. అహింసా సిద్ధాంతంతో పాటు వారు ఆచరించినటువంటి సామాజిక విలువలు, నైతిక విలువలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆచరించవలసినటువంటి బాధ్యత మీలాంటి చిన్నారుల మీద ఉన్నది. మొక్కై వంగనిది మానై వంగదు కదా. కాబట్టి మీరు గ్రహించగలిగితే తరతరాలకు సరిపోయేటువంటి అద్భుతమైనటువంటి వారసులుగా, సామాజిక వారసులుగా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఈ పద్యాన్ని, అందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించండి, అభ్యసనం చేయండి. తర్వాత పద్యంలోనికి వెళ్దామా?